హల్లెలూయా. ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా లోకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లోకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. హల్లెలూయా. ఇక్కడ మనకి తప్పిపోయినటువంటి కుమారుడు గురించి వ్రాయబడి ఉన్నది. ఈ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే తప్పిపోయి తిరిగి మరలా దొరికినటువంటి కుమారుడు అన్నమాట. దేవుని వాక్యము మనతో ఏమని తెలియజేస్తుంది అంటే, అప్పుడు ఆ కుమారుడు అతనితో మాట్లాడుచున్నారు. ఎవరితో మాట్లాడుచున్నాడు అంటే తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. హల్లెలూయా. ఇప్పుడు తప్పిపోయినటువంటి కుమారుని గూర్చి మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు మనకి ఈ సమయాన్ని అనుగ్రహించి ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉపమానానికి ఇది ఒక ఉపమానం అన్నమాట. బైబిల్ భాగంలో మనం చూసినట్లయితే ఇది ఒక ఉపమానం. అయితే ఈ కుమారుడు తండ్రి యొద్ద నుంచి మనందరికి తెలిసినటువంటి స్టోరీ, తన ఆస్తిని తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత మరలా ఏం చేశాడంటే తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. అంటే తప్పిపోయి దొరికినటువంటి కుమారుడు గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువు వారు ఆయన ఎప్పుడు ప్రసంగం చేసినా కానీ తన ప్రసంగాలలో అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పేవారు. ఎప్పుడు ప్రసంగం చేసినా ఆయన ప్రసంగాలలో ఎప్పుడు కూడా ఆయన అనేకమైన ఉపమానాలు చెప్పేవారన్నమాట. మార్కు సువార్తలో మనకది తెలియచేయబడుతూ ఉంటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయములో 33, 34 వచనాలలో చూస్తే, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. హల్లెలూయా. ఉపమానము లేకుండా ఆయన ఎప్పుడు కూడా వాక్యమును బోధించలేదు. అంటే యేసుప్రభు వారు తన ప్రసంగాలలో అనేకమైనటువంటి ఉపమానాలు చెప్తూ ఉండేవారు. ఉపమానము లేకుండా ఆయన వారికి బోధించలేదు అని ఇక్కడ మనకి వ్రాయబడి ఉన్నదన్నమాట. ఉపమానాలతో నిండి ఉండేదన్నమాట ప్రతి ప్రసంగము కూడా. కాబట్టి వాటిలో మనం చూస్తే చాలా నిగూఢమైనటువంటి సత్యాలు కనిపిస్తాయి. ఆ ఉపమానాల్లో మనకి నిగూఢమైన సత్యాలు, పరమరాజ్య రహస్యాలు దాగి ఆ వాటిలో మనకి కనిపించేవిగా ఆ ఉపమానాలు ఉండేవన్నమాట. ఈ నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలామంది కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటారు. ఉపమానాలు ప్రజల్ని, అవి ఎలా ఉంటాయి అంటే ప్రజలను నవ్వించేగా ఉంటాయి అన్నమాట. అది ఒక సత్యం అనేది అక్కడ మనకు కనిపించదు. ప్రజల్ని ఏదో ఒక విషయంతో నవ్వించటమే కానీ అది ఒక ఉపమానముగా మాత్రం అది ఉండదన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము ఆత్మీయ మర్మాలు కలిగినటువంటిదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాటి అలాంటివి తక్కువైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈ లోకాసు వార్త 15వ అధ్యాయములో గల ఉపమానాలు మిగతా సువార్తల్లో లేవు. ఈ 15వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ ఉపమానాలు మిగతా సువార్తల్లో లేవన్నమాట. ఈ 15వ అధ్యాయము బైబిల్ గ్రంథంలోనే చాలా ప్రత్యేకమైనది కూడా. బైబిల్ గ్రంథములో చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది అని మనం
తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందులో గల పాత్రలు నేటికి మనలో ప్రతి ఒక్కరికి కూడా సరిపోతాయి అని చెప్పి మనము ఆలోచించాలి. అక్కడ ఏదైతే వ్రాయబడి ఉందో ఇది నిజంగా నా జీవితానికి సరిపోతుంది అని ఎవరైతే అది చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు అర్థం చేసుకుంటూ ఎవరికి వారే నిజమే నేను కూడా ఇలాగే ఉన్నాను కదా, నా జీవితం కూడా ఇలాగే ఉంది కదా అని అనుకుంటారో వారే మార్పు చెందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానము మనలో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందా లేదా? ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉపమానం అనేది వర్తిస్తూ ఉంటుంది. ఈ ఉపమానము నాకు చెందదు అని అంటే ఒకవేళ ఆ వ్యక్తి మనం ఆలోచిస్తే ఒక పచ్చి అబద్ధికులు అనేది మనం అనుకోవచ్చు. ఇది నాకు అసలు సరిపోదు, నేను చాలా కరెక్టు అనుకునేవారు గనుక ఉన్నట్లయితే వారు సత్యం మాట్లాడుచున్నారనేది చాలా తక్కువ, అబద్ధాలు చెప్తున్నారని. అంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే తండ్రిని వ్యతిరేకించి వెళ్ళిపోయాడు. అంటే తండ్రి మాట వినలేదు. ఒక్క మాటలో మనం చూస్తే తండ్రి మాట వినలేదు. తండ్రి చాలా చెప్పాడు, నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతే శ్రమల పాలు అవుతావు, లేదంటే నువ్వు ఇలా శోధించబడతావు, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, నీకు తెలియదు, మేము అన్నీ అనుభవిస్తూ ఉంటాం కాబట్టి నా మాట వినాలి. తండ్రి చాలా చెప్పుంటాడు. కానీ ఏ ఒక్క మాట కూడా వినకుండా అది నా ఇష్టం అన్నట్లుగా తను జీవించటానికి వెళ్ళిపోయాడు, జీవించాడు. నిజంగా ఈరోజు మనం చూసినట్లయితే అదే రీతిలో దేవుణ్ణి పట్టించుకోకుండా దేవునికి వ్యతిరేకముగా దూరం అయిపోయేవారు లేరంటారా? ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. నేను రక్షణ పొందాను కదా, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నాను, నేను ఎక్కడ దూరం అయ్యానని అనుకోవచ్చు మీరు. కానీ ప్రతి విషయంలో నీవు దేవునికి దూరముగానే ఉంటున్నావు. నీ ఆలోచనలే కావచ్చు, నీ తలంపులే కావచ్చు, నీ క్రియలే కావచ్చు, నీ జీవిత విధానమే కావచ్చు, ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా నీవు దేవునికి దూరముగానే ఉంటున్నావు. దేవుడు చేయమన్నట్లుగా చేసేవారు లేరు, దేవుని మాట చొప్పున జీవించేవారు కూడా ఈ లోకములో ఎవరూ లేరు. కాబట్టి అందుకే దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు లేడు ఒక్కడును, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ చిన్న కుమారుని పోలి ఉన్నట్లుగానే ప్రతి ఒక్కరి జీవితము ఉంటుందన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి, చిన్న కుమారుని పోలి ఉంటారా లేదంటే పెద్ద కుమారుని పోలి ఉంటామా అనేది కూడా మనలో ఒక ప్రశ్నే. తండ్రి మాట విని తండ్రితో ఉండాలని నీకు ఆశ ఉందా? తండ్రి మాట వినుకోకుండా ఈ లోకములో ఉన్నటువంటి సుఖభోగాల కోసము పరుగులెత్తుచు ప్రయాసపడుచు ఉండేటువంటి జీవితమే కావాలని ఆశపడుచును. అలాంటి వారు ఉన్నారు ఈ లోకములో, చాలామంది అలాంటి వారు ఉన్నారు. దేవునికి కొంచెం సమయం కూడా కేటాయించకుండా ఈ లోకములో ఎంతసేపు కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అసలు ఏంటి కుటుంబం గురించి, బిడ్డల గురించి, తన గురించి, ఇట్లా ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తూ ఈ లోకంలో ప్రతి విషయంలో ప్రతి దాని కొరకు ప్రయాసపడుచు పరుగులెత్తటమే కానీ ఒక్క క్షణం ఆగి అసలు నా జీవితం ఏంటి అనేది ఎవరికి ఆలోచన లేదు. కనీసం హడావుడిగా పనిచేసుకుంటూ పనికి వెళుతూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. కానీ చాలామంది విశ్వాసులు సహితము ఒక్క క్షణము ప్రార్థన చేసేవారు కూడా ఉండరు మోకరించి. అవునా? దేవుని మందిరానికి వచ్చి పోని చేస్తారంటే అది కూడా ఉండదు, ఆ కొంచెం సేపు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారు, పేరుకు మాత్రమే విశ్వాసులు, కానీ విశ్వాస సహితమైనటువంటి జీవితం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవ భక్తిగల తల్లిదండ్రులకు తమ పిల్లలతో చాలామందికి తప్పిపోయినటువంటి కుమారుని యొక్క అనుభవము ఎదురయ్యే ఉంటూ ఉంటుంది. చాలా కుటుంబాలలో తప్పిపోయిన కుమారుడు ఎలాగూ తల్లిదండ్రులకి వ్యతిరేకముగా మాట్లాడి
తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి తను జీవించాడో అలాంటి జీవితము కలిగినటువంటి పిల్లలు ప్రతి కుటుంబంలో కూడా ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు కూడా బాధ అనేది చాలా కుటుంబాలలో ఎదురయ్యే ఉంటుంది. కాబట్టి ఇది ఉపమానమే తప్ప నిజము కాదులే అనుకోవటానికి వీల్లేదు, అనుకోవద్దు కూడా. ఇది ఉపమానమే కదా అనుకోకూడదు. ఎందుకంటే మన గురించి మన దేవుడు ముందుగానే ఆయన ఏం చేశారనమాట, నీ కుటుంబంలో నీ జీవితంలో ఈ రీతిగా ఉంటుంది అని చెప్పి దేవుడు ముందుగానే ఆనాడున్న ప్రజలకి ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఈ ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు మనకు వర్తించడానికి కూడా ఆయన ముందుగానే మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉపమానము నాకు కాదు అని అనుకోవద్దు. మనమందరము కూడా ఎప్పుడో ఒకప్పుడు చాలాసార్లు తప్పిపోయే ఉంటాం, చాలాసార్లు తప్పిపోయే ఉంటాం. మాటలోనూ, పవిత్రతలోనూ, చూపులోనూ, తలంపుల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రార్థించే విషయంలో కూడా. అవునా? అందుకే యాకోబు పత్రికలు ఏమంటుంది, మీ భోగముల నిమిత్తం అంటే అవి కూడా తప్పిపోవటమేనని. కాబట్టి ప్రార్థించటంలోనూ, దేవునికి ఇచ్చే విషయంలోనూ, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తామంటే తప్పిపోయిన వారమే అని చెప్పి మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు అనేది మనం అనుకుంటే మనము మానవ మాత్రులమే. ఎందుకు ఇలా తప్పిపోతున్నాను అని అనుకోవటానికి వీల్లేదు. మనం ఏమై ఉన్నామంట, మానవ మాత్రులము. కనుక మనకందరికీ కూడా ఈ అనుభవం అనేది ఉంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఈ చిన్న కుమారుడు పశ్చాత్తాపపడినట్లు మనం కూడా మరల దేవుని యొద్దకి వచ్చాం కాబట్టి కనికరించబడ్డాం. అవునా? చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసి, అంటే పశ్చాత్తాపడుచున్నాడు. తను చేసింది తప్పు అని అతనికి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాప పడుచు ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఇలాగే పశ్చాత్తాప పడుచు దేవుని యొద్దకు మనం ఏం చేస్తున్నాము, వచ్చాం. కాబట్టి దేవుడు మనల్ని త్రోసివేయలేదు. ఆ రోజు ఆ కుమారుడిని తండ్రి త్రోసివేయలేదు, అలాగే మనల్ని కూడా మన దేవుడు త్రోసివేయలేదు. కాబట్టి మనము ఈ రోజుకి కూడా కనికరించబడుచున్నాము. హల్లెలూయా. ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక మనల్ని ఏం చేస్తున్నారు అంటే ఆయన కనికరిస్తూనే ఉన్నారు. ఒకవేళ మనము ఆయన కనికరము మనకు లేనట్లయితే ఈ భూమి మీద అసలు ఒక్క మనిషి కూడా ఉండరేమో కదా, అసలు ఏది ఉండదు. ఇక ఏముంటాయంటే ఈ పక్షులు, జంతువులు, ఈ చెట్లు, ఇవే ఉంటాయి. కానీ మనుషులు మాత్రం ఉండరన్నమాట. ఎందుకని అంటే సృష్టి యావత్తు కూడా దేవునికి లోబడుతుంది. దేవుడు ఆ రోజు చేసి ఏదైతే చెప్పారో అప్పటి నుంచి ఇప్పటికి అదే క్రమములు అవి ఉంటున్నాయి. కాబట్టి సృష్టి తప్ప మానవులు అనేవారు మాత్రం ఈ భూమి మీద ఒక్కరు కూడా ఉండరన్నమాట. చూడండి, ఈ 15వ అధ్యాయములు గల ఉపమానాలలో దేవుని ఉద్దేశం చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ నీవు తప్పిపోయావా, మన జీవితంలో మనమే ఒక ప్రశ్న అన్నమాట. కాబట్టి దేవుణ్ణి విడిచి, ఒకవేళ సంఘాన్ని విడిచి లేదా సహవాసాన్ని విడిచిపెట్టి ఒకవేళ ఈ లోకములో తిరుగుతున్నావా? ఇలాంటి వారు లేరంటారా? దేవుణ్ణి విడిచిపెట్టి తప్పిపోవటం అంటే దేవుణ్ణి విడిచిపెడితే తప్పిపోయినట్లే. అక్కడ తండ్రిని విడిచిపెట్టాడు కాబట్టి తప్పిపోయాడు. ఈరోజు ఒకవేళ నీవు దేవుణ్ణి విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి ఒకవేళ తిరుగుచున్నావా, లోకస్తులతో కలిసి వారి పాపములో ఒకవేళ పాలి భాగస్తులవై వారిలో ఒక్కనిగా నీవు ఒకవేళ ఉంటున్నావా? ఒక్కసారి ఏం చేయాలి? నీవు పరిశీలన చేసుకోవాలి. దేవుడు తన చేయి చాపి నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. నీవు ఇప్పుడు ఎంత ఘోరమైన పాపివైనా సరే దేవుడు ఏమంటున్నాడు, ఇంకా నీవు నా బిడ్డవే, ఇంకా నీవు
నా బిడ్డవే. చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకుని తండ్రి యొద్దకు వచ్చినట్లు ఒకవేళ ఈరోజే నీవు దేవుని యొద్దకు వచ్చి, అయ్యా నేను నీ ఎదుట పాపము చేసి నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు, ఆయన త్రోసివేయుడు. నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాను కదా, నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇక నీకు నాకు సంబంధం లేదు అని మనలాగా అనే దేవుడు కాదనమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, నా దేవుని కంటే ఎక్కువ ఈ లోకములో ఏది లేదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు పశ్చాత్తాపపడి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏ రీతిగా ఆయనను ఆయనను వెంటనే కౌగలించుకుని ఏం చేస్తున్నాడు, ముద్దు పెట్టుకుని కదా, నీవు ఎంత పాపివని ఎంత మురికిలో ఉన్నా సరే ఆయన తన ఏం చేస్తున్నాడు అనమాట, ఆ హక్కున చేర్చుకుంటున్నాడు, కౌగలించుకుంటున్నాడు. నువ్వే స్థితిలో ఉండి వచ్చావు అనేది చూడట్లేదు. అప్పుడు వరకు వేటితో ఉన్నాడు, సహవాసం చేస్తున్నాడు, పందులతో కదా. ఆయన కడుపు నింపుకోవటానికి పందులతో ఉన్నాడు అప్పుడు, ఆ పొట్టు కోసం ఎదురు చూస్తూ. అది కూడా దొరకలేదు అంటే వాటితో సహవాసం చేస్తున్నాడు అంటే అవి ఎక్కడుంటాయండి, మురికిలో ఉంటాయి. ఆ మురికిలో ఉన్నటువంటి జీవితము కలిగి నీవు తిరిగి వచ్చి పశ్చాత్తాపపడితే నువ్వు మురికిగా ఉన్నావు కదని చూసే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. వెంటనే ఆయన కౌగులించుకుని ముద్దు పెట్టుకుని, నా కుమారుడు తిరిగి మరలా నా యొద్దకు వచ్చి ఉన్నాడు, చనిపోయిన కుమారుడు తిరిగి మరలా బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే 3 ఉపమానాలు కనిపిస్తాయి మనకి. ఈ లోకాసు వార్త 15వ అధ్యాయంలో మనకి 3 ఉపమానాలు చెప్పబడతాయి. అయితే ఈ మూడింటి సారాంశం దాదాపు ఒక్కటే. మనం ఆలోచిస్తే కరెక్ట్గా మనం చదువుకుంటూ ఆలోచించినట్లయితే ఈ 3 ఉపమానాల యొక్క సారాంశము ఒక్కటే అయి ఉన్నదన్నమాట. మొదటి ఉపమానంలో మనం చూస్తే 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయిందని వ్రాయబడింది. ఎన్ని గొర్రెల్లో నుంచి? 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెలు ఎన్ని తప్పిపోయినాయి? ఒక్క గొర్రె మాత్రమే తప్పిపోయింది. రెండవ ఉపమానం మనం చూస్తే 10 నాణేలు ఉన్నాయి. 10 నాణేలలో ఒక్క నాణెము పోయిందంట. హల్లెలూయా. మూడవ ఉపమానంలో చూస్తే 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో ఒక కుమారుడు తప్పిపోయాడు. మూడిటి సారాంశము ఒక్కటే. అంటే తప్పిపోయినాయి. గొర్రె తప్పిపోయింది, నాణెము పోయింది, కుమారుడు తప్పిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇందులో దేవుని ఉద్దేశం తేట తెల్లవవుతుందన్నమాట. దేవునికి ప్రతి ఒక్కరు కూడా కావాలి. దేవునికి తప్పిపోయింది ఒక గొర్రె కదా, 99 గొర్రెలు ఉన్నాయిగా? లేదండి, దేవునికి ప్రతి ఒక్కరూ కావాలి. వారు ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనేది కాదు, తెలుసుకుని పశ్చాత్తాపపడి తిరిగి నా బిడ్డ నా యొద్దకు వస్తే చాలు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనం 50% కావాలి, 10% కావాలి, చివరికి 1% కూడా కావాలి. అవునా? నీవు ఎలాంటి వాడవైనా, తెలివైన వాడవైనా, మూర్ఖుడువైనా, పరిశుద్ధుడువైనా, పాపివైనా, ఒకవేళ ఈ లోకములో ధనవంతుడువైనా, పేదోడువైనా, నీవు ఎవరివైనా సరే నువ్వెవరికి కావాలి? దేవునికి కావాలి. ఎవరైనా సరే ఎవరికి కావాలి అంటే దేవునికి కావాలి. ఈ లోకంలో ఒకవేళ అక్క చెల్లెళ్ళు పోట్లాడుకు నీకు నాకు సంబంధం లేదని అలా ఉండిపోవచ్చు. అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా ఎవరైనా విడిపోవచ్చు, ఒకరికొకరు సంబంధం లేకుండా జీవించవచ్చు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ప్రతి ఒక్కరూ దేవునికి కావాలని కోరుకుంటున్నాడు. 9 నాణేలు ఉన్నాయి కదా, ఆ నాణెము ఒక్కటే కదా పోయింది అని చెప్పి ఆ పోయినటువంటి నాణ్యాన్ని విడిచిపెట్టలేదు. దొరికేంత వరకు కూడా ఏం చేశారు? వెతికారు. హల్లెలూయా. ఒక గొర్రె కదా అని చెప్పి విడిచిపెట్టలేదు, దొరికేంత వరకు వెతికారు. ఒక్క కుమారుడే కానీ విడిచిపెట్టలా. వచ్చేంత వరకు ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఎదురు చూస్తున్నాడు కాబట్టే దూరముగా ఉండగానే తండ్రి గుర్తుపట్టాడు. మురికిలో ఉన్నప్పటికీ, తను పాడైపోయిన స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి కుమారుణ్ణి చూసి గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తున్నాడండి?
కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి కావాలి? దేవునికి కావాలి. హల్లెలూయా. మనం చూసినట్లయితే మొదటి ఉపమానములో గొర్రె కనిపిస్తుంది కదా. ఎవరు కనిపిస్తున్నారు? గొర్రె మంద నుండి తప్పిపోయింది. గొర్రె ఎక్కడి నుంచి తప్పిపోయింది? మంద నుండి. అవునా? మంద నుండి తప్పిపోయింది. రెండవ ఉపమానంలో నాణెము కనిపిస్తుంది. ఇంట్లోనే తప్పిపోయింది. అవునా? అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? ఇల్లంతా ఊడ్చి వెతికింది. గొర్రెమో మందలో నుండి తప్పిపోయింది. నాణెమైతేనేమో ఎక్కడి నుంచి తప్పిపోయింది? ఇంటిలోనే తప్పిపోయింది నాణెము. మూడవది ఉపమానములో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడు తనకు తానే ఉద్దేశపూర్వకముగా తప్పిపోయాడు. తండ్రి త్రోసివేయలేదు. తనకు తానే ఉద్దేశపూర్వకముగా చిన్న కుమారుడు ఏమయ్యాడు? మూడు విషయాలు కనిపిస్తున్నాయి మనకి. మూడిట్లో కూడా 3 మార్పులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటున్నాయి. చూడండి, మొదటి ఉపమానములో గొర్రె మూర్ఖత్వం వలన తప్పిపోయింది. మొదటి ఉపమానంలో ఎవరున్నారు? గొర్రె కనిపిస్తుంది. అది ఎందుకు తప్పిపోయింది? దానిలో ఉన్నటువంటి మూర్ఖత్వం వలన ఆ గొర్రె తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఏమయ్యామంట? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు కూడా ఎందుకు తప్పిపోతున్నాడు? తనకిష్టమైన త్రోవకు తొలగిపోతున్నాడంట. అంటే ఏంటి? ఇక్కడ మూర్ఖత్వం కనిపిస్తుంది. తనకిష్టమైన త్రోవ వెతుక్కుంటున్నాడు. ఈ లోకములో తనకిష్టముగా బ్రతకాలి అంటే ఈ లోకములో లగ్జరీగానో, లేదంటే లోకముతో స్నేహము చేయటానికో, లోకములో ఉన్నవన్నీ కూడా అనుభవించటానికో, ఇలాంటి ఉద్దేశాలు. ఈ ఉద్దేశాలు కలిగి ఏం చేస్తున్నాడంటే తనే మార్గమును ఏర్పాటు చేసుకుంటున్నాడు. మూర్ఖత్వముతో ఆలోచించి తనేమైపోతున్నాడండి? తప్పిపోతూ ఉంటున్నాడు. కాబట్టి మనమంతా కూడా ఇప్పుడు ఎలా తప్పిపోతున్నాము? గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. గొర్రెల కాపరి అయిన యేసయ్య మాత్రం గొర్రెను వెదకి తీసుకుని వచ్చారు. హల్లెలూయా. తీసుకుని వచ్చారా? ఆ గొర్రె తప్పిపోయిందని విడిచిపెట్టేస్తే ఏమైపోతుంది? అది ఏమైపోతుందండి? గొర్రె తప్పిపోయింది, మందలో నుంచి వేరైపోయింది. ఏమైపోతుంది ఇప్పుడు అది? దానికి ఉన్నటువంటి హాని ఏంటి? ఇప్పుడు ప్రాణహాని. చూస్తూ ఊరుకుంటాయా? వాటి ఆకలి తీర్చుకోవటానికి దీన్ని చంపేస్తాయి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది శత్రువుల చేతిలో పడటానికి వీల్లేదు, అపవాదికి చిక్కబడటానికి వీల్లేదు. మందలో నుంచి తప్పిపోయింది, మూర్ఖత్వముతో వెళ్ళింది. కాబట్టి అది దొరికేంత వరకు ప్రభువు ఏం చేశారంట? 99 మంది నీతిమంతులు ఒకవేళ దేవుని కలిగి ఇంట్లోనే ఉన్నారు, మందలోనే ఉన్నారు, కలిసి ఉన్నారు. కాబట్టి వీటికి ఏ అపాయము లేదు. తప్పిపోయిన దానికి అపాయం ఉంది కనుక దానిని ఏమైనా వెదకి తీసుకురావాలి. దానిని వెదకి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ ఉపమానంలో నాణెము కనిపిస్తుంది. ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యము వలన అది పడిపోయింది. నాణ్యాన్ని మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక బంగారపు వస్తువు ఉంది, చెవులయో ముక్కులయో ఇంకా వేరే ఏదైనా ఒక వస్తువు, బంగారపు వస్తువు ఉంది. ఆ వస్తువును మనం తీసినప్పుడు దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా దాన్ని ఎక్కడ దాచుకుంటామో అక్కడికి తీసుకెళ్ళి పెట్టాలి. అవునా? ఏ టేబుల్ మీదో ఎక్కడో చోట, మనం అంట్లు గిన్నెల దగ్గర ఎక్కడో చోట పెట్టేసామనుకో, దాన్ని ఏమంటారు? చెప్పాలి. ఏమంటారు దాన్ని? నిర్లక్ష్యం అంటారా లేదా? నిర్లక్ష్యమే. చిన్నపిల్లలు ఉన్నారు, తీసి పడేస్తారేమో, లేదంటే పెట్టవలసిన స్థలంలో పెట్టలేదు కాబట్టి ఎక్కడైనా పెడితే మర్చిపోతానేమో అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఆ స్త్రీకి ఉన్నటువంటి నిర్లక్ష్యము వలన అది పడిపోయింది. అది ఎక్కడ పడిపోయిందో కూడా తెలియదు. కాబట్టి
మనం జ్ఞాపకం చేసుకుంటే గొర్రె నాణెము రెండు కూడా చెడిపోయిన పాపి లేక దిగజారిపోయినటువంటి క్రైస్తవునికి సూచనగా మనకు కనిపిస్తుంది. అది తప్పిపోయింది, ఇది పడిపోయింది, మూర్ఖత్వంతో తప్పిపోయింది, నిర్లక్ష్యంతో జార విడుచుకుంది. నీ రక్షణను ఒకవేళ, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకవేళ నీ నిర్లక్ష్యముతోనో నీ మూర్ఖత్వముతోనో జార విడుచుకుంటే జాగ్రత్త, మరలా దానిని వెదకాలంటే ఎంత కష్టమో. ఆ గొర్రె ఎక్కడ చిక్కబడిందో, ఏ కంపలో చిక్కబడిందో, ఎక్కడ బంధించబడిందో ఎవరికి తెలుసండి? నాణ్యం ఎక్కడ పడిపోయిందో ఎవరికి తెలుసు? ఇల్లేమని ఇట్లా ఓపెన్గా ఉంటుందా? దాన్ని వెదకాలంటే ఎంత కష్టం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా జీవిస్తున్న నీకు ఏముండకూడదు? మూర్ఖత్వము ఉండకూడదు, నిర్లక్ష్యం అనేది ఏ విషయంలో కూడా, సంఘము విషయములో, సహవాసము విషయములో, ప్రార్థన విషయములో, వాక్యమును వినే విషయములో, దేవునికి ఇచ్చే విషయములో, ప్రతి విషయములో కూడా నీవు మూర్ఖత్వముగా నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే నీవు తప్పిపోతూ ఉంటావు, పోగొట్టుకుంటూ ఉంటావు. అది తిరిగి సంపాదించుకోవటానికి చాలా కష్టమని చెప్పి ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. అది ఏమవుతుంది అంటే దిగజారిపోయినటువంటి స్థితిలోనికి మనలను తీసుకుని వెళుతుంది. సంఘానికి, సంఘ కాపరికి, అలాగే సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి సూచనగా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. కనుక చెడిపోయిన వారిని, దిగజారిపోయిన వారిని వెదకి తిరిగి క్రీస్తు దగ్గరకు చేర్చాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ప్రతి ఒక్కరిలో ఉంది. నీ ఇంట్లోనే ఒకవేళ నీ పిల్లలు ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే వారిని హెచ్చరించాల్సిన బాధ్యత నీకుంది. ఒకవేళ నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ తోటి విశ్వాసి అయినా, ఎవరైనా సరే అలాంటి స్థితిలో ఉంటే వారిని హెచ్చరించి జాగ్రత్తగా మరల దేవుని యొద్దకు నడిపించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మూడవ ఉపమానంలో మనం చూస్తే తనకు తానుగా తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయానికి చిన్న కుమారునికి పందులు పొట్టు తినాల్సినటువంటి గతి పట్టింది. తనకు తాను తీసుకున్నటువంటి నిర్ణయం చాలాసార్లు అలాగే తీసుకుంటూ ఉంటారు. ఆ తీసుకున్నటువంటి ఆ తొందరపాటు నిర్ణయం ఎక్కడికి తీసుకెళ్ళింది? పందుల దగ్గరకు వెళ్ళి పందులు తినే పొట్టు తినటానికి కూడా అవకాశం లేనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి తిరిగి తనకు తానుగా తప్పు తెలుసుకుని తిరిగి రావాలి. అవునా? తను చేసింది తప్పు అని తనకు తాను తెలుసుకుని మరలా ఏం చేయాలండి? తిరిగి దేవుని యొద్దకు. అప్పుడే చిన్న కుమారునికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే తనకు తాను తెలుసుకుని తండ్రి యొద్దకు వచ్చాడో అప్పుడే ఆ చిన్న కుమారునికి రక్షణ వచ్చింది. చిన్న కుమారుని వెదకటానికి ఎవ్వరూ వెళ్ళలేదండి. వెళ్ళారు ఎవరన్నా? ఎవరూ వెళ్ళలేదు. తనకు తానుగా వచ్చాడు. అంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు. అయ్యో నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, ఇది కరెక్ట్ కాదు. ఎక్కడెక్కడ చేశానంటున్నాడు? పరలోకమునకు నీకు కూడా నేను విరోధముగా. హల్లెలూయా. అలాంటి పశ్చాత్తాపము ఆ రీతిగా తెలుసుకుని మరలా ఎప్పుడైతే వస్తారో వారికి తప్పకుండా దేవుడు ఏమిస్తాడంట? రక్షణ భాగ్యమనిస్తారు. హల్లెలూయా. ఇదే ఈ 3 ఉపమానాల సారాంశమై ఉన్నది. హల్లెలూయా. ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి వచనాలను మనం చూస్తే లూకా సువార్తలో 15వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనకి తెలియచేస్తుందో చూడండి. కొన్ని విషయాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విధముగా మనకి తర్జుమా చేయబడింది అనమాట. కొన్ని ప్రతులలో మనకు కొన్ని విషయాలు తర్జుమా చేయబడింది. అది అలాగే పశ్చాత్తాపపడనక్కరలేని 99 మంది న్యాయవంతుల కంటే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి పరలోకములో ఎక్కువ ఆనందము కలుగుతుందని మీతో
చెప్పుచున్నాను. ఒక పాపి పశ్చాత్తాపపడి తండ్రిని సమీపిస్తే పరలోకములో ఎంతో సంతోషము కలుగుతుంది అనేటువంటి ఇట్లా వ్రాయబడినట్లుగా కొన్ని వాటిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఈ 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 2 వచనాలు కూడా చాలా, మరియు ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నాయి కూడా. ఒకదానితో ఒకటి ఏమై ఉన్నవి. అయితే మొదట తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపపడి దేవుని వేడుకుంటే ఆ పాపికి రక్షణ వస్తుంది. అంటే ఆ పాపి ఏం పొందుకుంటాడు? రక్షణ పొందుకుంటాడు. అది దేవుని దూతలకు సంతోషము కలిగిస్తుంది. అది దేవుని దూతలకు కూడా ఏం కలిగిస్తుంది? సంతోషము కలిగిస్తుంది. అయితే ఆ పాపి నీవు పశ్చాత్తాప పడకపోతే ఇవేమీ జరగవు అనేది కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఆ సంతోషం అనేది ఉండదు. నీకు రక్షణ అనేది దొరకదు. అది కూడా మనం ఏం చేయాలన్నమాట? జ్ఞాపకము చేసుకోవాలి. ఉదాహరణకు మనం చూస్తే, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. ఎక్కడ ఉంటుంది అది? యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడద్ది. ఏమని వ్రాయబడుతుంది? దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి అంటూ వ్రాయబడింది. దప్పిగొనిన వారలారా అక్కడే ఉండండి, నీళ్లు మీ యొద్దకు వస్తాయి, లేదా నేను మీ దగ్గరకు నీరు తెస్తాను అని అక్కడ వ్రాయబడలేదు. వ్రాయబడిందా? ఏమని వ్రాయబడింది? దప్పిగొనిన వారలారా మీరు ఎక్కడికి రావాలి? నీళ్ల యొద్దకు రావాలి. నీకు దాహం వేస్తుంది, నీవు హాల్లో ఉన్నావు, నీ వంట రూమ్లో నీకు మంచినీళ్ళు ఉన్నాయి. దాహం వేసినప్పుడు హాల్లో కూర్చుని నాకు దాహం వేస్తుంది, నా దగ్గరికి రావాలి అంటే వస్తుందా? రాదు. నీ దాహం తీర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నీవు నీళ్ళు ఎక్కడ పెట్టావు అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తాగితేనే నీ దాహము, నీ దప్పిక తీర్చబడుతుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి అంటుంది. కానీ దప్పిగొనిన వారలారా మీరు అక్కడే ఉండండి, నీళ్లు మీ దగ్గరకు వస్తాయి, లేదా నేనే మీ దగ్గరకు నీటిని తీసుకుని వస్తానని ఎక్కడా కూడా దేవుడు వ్రాయలేదు. కాబట్టి నీ పాపముల విషయమై నీవు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వస్తే తప్పకుండా దేవుడు నీ దగ్గరకు వచ్చి నీవు ఎంత పాపమనే మురికిలో ఒకవేళ ఉన్నా సరే నిన్ను తప్పకుండా తన రక్తములో కడిగి శుద్ధునిగా చేసి పరలోక వాసునిగా దేవుడు తప్పకుండా నిన్ను చేస్తారు అని దేవుడు మనతో మాట్లాడుచు చెప్పుచున్నారు. హల్లెలూయా. ఆ భాగ్యము నీకు కావాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలన్నమాట? దేవుని యొద్దకు వచ్చి నీవు పశ్చాత్తాపపడాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అది ఒకవేళ నీవు అనుకోవచ్చు, ఇంకా నాకు సమయం ఉందలే, తర్వాత పొందుదాం, తర్వాత పశ్చాత్తాపపడదాం, తర్వాత రక్షణ పొందుదాం, తర్వాత దేవుని దగ్గరికి వెళదాం, ఇప్పుడే కాదులే, నేను ఇది మానేసిన తర్వాత, ఇట్లా చాలామంది అనుకుంటారు. ఆ సమయం నీకు వస్తుందో లేదో తెలీదు. నేడు అని సమయం ఉండగానే నువ్వేం చేయాలి? నీకు ఒక్కసారి ప్రేరేపణ వచ్చినప్పుడు నువ్వు వెనుతిరుగు చూడటానికి వీల్లేదు, వాయిదాలు వేయటానికి వీల్లేదు, దేనితోనో పోల్చుకోవటానికి వీల్లేదు. రక్షణకు ఈ లోకములో ఉన్నటువంటి వాటికి సంబంధము లేదు. నీవు పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు వచ్చి అడుగు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన విలువైన పరిశుద్ధమైన రక్తముతో ఆయన నిన్ను కడిగి శుద్ధినిగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జీవితము నీకు కావాలి అంటే నువ్వేం చేయాలన్నమాట? నీలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని నీవు విడిచిపెట్టేయాలి, నీలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని నీవు విడిచిపెట్టేయాలి. ఇంకోటి ఏంటి? నీలో ఉన్నటువంటి చెప్పండి. అయ్యయ్యో, మరేమంటున్నారు? నీలో ఉన్నటువంటి మొదటిది ఏంటి చెప్పండి, రెండవది, మూడవది,
నాకు అర్థం అవ్వాల. మూడవది చెప్పండి. చిన్న కుమారుడికి ఉన్నటువంటిది ఏంటి? తనకు తాను తీసుకున్నటువంటి హల్లెలూయా. ఈ విషయాల నుంచి మనం ఏం చేయాలన్నమాట? బయటికి రావాలి. నీవు దేవుని బిడ్డగా ఒకవేళ ఉన్నట్లయితే నీవు నీ సొంత నిర్ణయాలతో వెళుతున్నావేమో. సంఘములో సహవాసములో సంఘ కాపరితో సంఘములో ఉన్న విశ్వాసులతో సంబంధం లేకుండా ఒకవేళ జీవిస్తున్నావేమో. వేరైపోవటానికి వీల్లేదు. మందతో కలిసి ఉండాలి. మందతో కలవకుండా వేరైపోయింది కాబట్టి మూర్ఖత్వము కలిగి వేరైపోయింది. దానికోసం ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది, అవునా? కాబట్టి ఒకవేళ ఆనాడు వాటికి అవకాశం ఉందేమో, ఈరోజు నీకుంటుందో లేదో నాకుంటుందో లేదో మనకి తెలియదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని పోలి నడుచుకోవాలని ఆశపడి పౌలు భక్తుడు దేవుని పోలి నడుచుకున్నాడు. అలాగే మనం కూడా అలాగే జీవించినట్లయితే దేవుని కృపను మనం తప్పకుండా, ఒకవేళ అది కష్టముగానే ఉండొచ్చు, ఇరుకు మార్గములో మనం ప్రయాణం చేస్తూ దేవుని వైపు చూడు, దేవుడు ఏం చేస్తాడంట? విశాలపరుస్తాడంట. హల్లెలూయా. నీ కాడి సులువుగా చేస్తానంటున్నాడు దేవుడు. అది ఒకవేళ భారమే, కానీ దేవుని చేతులకు అప్పగించి దేవునిలో నీవు సాగిపోతే నీ కాడి ఆయన తేలికగాను సులువుగా చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మనకున్న అవిధేయతలను బట్టి మనం పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తూ ఆయనకి ఇష్టలుగా సాగిపోయినట్లయితే దేవుని కృపను మనము తప్పకుండా పొందుకుంటాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడినటువంటి వాక్యము విషయములో మనం విని ఉన్నాం. దేవుడు మనతో కొన్ని విషయాలు తెలియజేసి ఉన్నారు. అది మనము ప్రార్థనలో పెట్టి నీ జీవితము ఒకవేళ ఏ రీతిగా ఉంది? ఆ గొర్రె వలె ఉందా? నాణెము వలె ఉందా? లేదంటే తప్పిపోయిన కుమారుని వలె ఉందా? ఎలా ఉంది? నిన్ను నీవు పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆయన నమ్మదగిన దేవుడు. నీ రాక కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు. తొందరపడి ఒకవేళ దేవునికి నువ్వు వేరైపోతే ఎండిపోతావు. ఎండిపోయిన దానిని దేవుడు ఉంచమని కోరుకోవట్లేదు. ఆ ఎండిపోయింది ఎందుకు తీసేయండి అంటున్నాడు దేవుడు. దేవునికి వేరుగా నీవు జీవించిన, మాట్లాడిన, ప్రవర్తించిన నీ జీవితంలో నువ్వు ఎండిపోతావు. ఎండిపోయింది ఎందుకు పనికిరాదు, అగ్నిలో పడవేయటమే. అదే నీవు దేవునితో అంటుగట్టుబడి ఉన్నట్లయితే నీవు బహుగా ఫలిస్తావు. అది ఆయనకి ఇష్టము. కాబట్టి దేవునితో సహవాసం చేయి, సంఘముతో సహవాసం చేయి, ప్రార్థనలో సహవాసం చేయి, వాక్యముతో సహవాసం చేయి. ప్రతి ఒక్క విషయంలో నీవు తొలగిపోకుండా దేవునిలో ఉండు, దేవునిలో ముందుకు సాగు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. దేవుని యొద్దకు నీవు రావాలి. దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే ఆయన రక్తములో నిన్ను కడిగి శుద్ధునిగా చేస్తారు, పరలోక వారసునిగా చేస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజే నీవు ప్రార్థన చేయి. దేవునికి వచ్చినటువంటి నీవు ప్రార్థన చేయి. అయ్యా, తప్పకుండా నేను నీతో కూడా ఉండే భాగ్యము నాకు కావాలయ్యా, అట్టి ధన్యత నాకు కావాలి ప్రభువా. ఆ ఇద్దరు కుమారుల విషయంలో తల్లి ముందుగానే దేవుణ్ణి అడుగుతుంది. ఎంత ఆశ ఉంటే అడుగుతుంది. నా ఇద్దరు కుమారులకి ఉద్యోగాలు ఇవ్వు, ఆస్తులు ఇవ్వు, అంతస్తులు ఇవ్వు అని అడగట్లేదు. నీతో కూడా ఉండే భాగ్యమునివ్వమని అడుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుని వైపు మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి ఉన్నారు. మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో
నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయన హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునే జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి అయ్యా. ఎన్నిక లేని నాయన మా నిమిత్తము నా ప్రభువా ఈ లోకానికి వచ్చిన దేవుడు అయ్యా. మీ పరిశుద్ధమైన రక్తముతో శుద్ధులుగా చేసిన దేవుడు. మా మూర్ఖత్వాన్ని బట్టి నాయన, మా నిర్లక్ష్యమును బట్టి అయ్యా, మా తప్పుడు నిర్ణయాలను బట్టి నాయన మీకు వేరైపోవచ్చున్నామయ్యా. అలాంటి జీవితము కలిగి జీవించకుండా మీలో ఎదిగి ఫలించే వారముగా, మీతో అంటుగట్టబడే ఉండే వారముగా మేము ఉండునట్లుగా మీ సహాయము దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా రక్షించే దేవుడివి. నీ వద్దకు వచ్చిన వారిని మీరు త్రోసివేసే దేవుడు కాదు కనుక అందరూ కూడా నాయన మీ సన్నిధిలో అయ్యా వారి వారి పాపముల విషయంలో ప్రార్థించి పశ్చాత్తాపపడి మీరిచ్చే ఉచితమైన రక్షణ భాగ్యమును సంపాదించుకుని మీలో ఎదిగి ఫలించే బిడలుగా ఉండటానికి మీ సహాయము దయచేయండి. తిరిగి బిడల గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. మరలా మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించేంత వరకు నాయన అయా ప్రతి ఒక్కరిని కూడా మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ భద్రపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.